హలో ఫ్రెండ్స్! తెలంగాణలో హైకోర్ట్స్‌కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్‌కి సంబంధించిన వీడియోని నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చెక్ చేసుకోండి. అయితే ఈ 20 డేస్‌లో ఏ ఏ టాపిక్స్‌ని కవర్ చేస్తే మీకు ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటివి తెలుస్తాయో, సో, ఆ టాపిక్స్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్‌లో మా టెలిగ్రామ్, వాట్సాప్ యొక్క లింక్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అందులో జాయిన్ అయినట్లయితే ఎవ్రీడే మేము పెట్టేటువంటి ఆన్‌లైన్ క్విజ్ మరియు దాని యొక్క ఇంపార్టెంట్ క్వెషన్స్ యొక్క పీడిఎఫ్స్ మీకు అవైలబుల్‌గా ఉంటాయి. అందులో జాయిన్ అయితే మీకు అవి అక్కడ మేము అప్డేట్ చేస్తాము. ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి 50 క్వెషన్స్‌ని, టాప్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కట్టె మనది, కలప మనది, అడవి మనది, భూమి మనది అనే నినాదంతో గోండులు, కోయలు, చెంచులు వీళ్ళను సంఘటితం చేసి పోరుబాటలో నడిపించింది ఎవరు? గాంగంటం దొర, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, అగ్గిరాజు. కొమరం భీం ఇస్ ద రైట్ ఆన్సర్. వితంతు పునర్వివాహ సంఘాన్ని మద్రాసులో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1871, 1872, 1873, 1874. 1874 ఇస్ ద రైట్ ఆన్సర్. మహారాష్ట్రలో నిజాం మధ్య 1738లో జరిగినటువంటి యుద్ధం ఏది? బొబ్బిలి యుద్ధం, ఔరంగాబాద్ యుద్ధం, భోపాల్ యుద్ధం, రెండవ కర్ణాటక యుద్ధం. భోపాల్ యుద్ధం. 1948 ఏప్రిల్లో ఏర్పాటైనటువంటి లాయర్ల నిరసన సమితి అధ్యక్షుడు ఎవరు? వినాయకరావు విద్యాలంకార్, జమలాపురం కేశవరావు, విపి మీనన్, బొమ్మకంటి సత్యనారాయణ గారు. బొమ్మకంటి సత్యనారాయణ ఇస్ ద రైట్ ఆన్సర్. స్వామి రామానంద తీర్థ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1941, 1940, 1931, 1938. 1940 ఇస్ ద రైట్ ఆన్సర్. వందే మాతర ఉద్యమ కాలంలో జి. సుబ్రహ్మణ్య అయ్యర్ సంపాదకత్వంలో వెలువడినటువంటి పత్రిక ఏది? దేశమాత, స్వదేశీ మిత్రన్, ఆంధ్రపత్రిక, స్వరాజ్య. స్వదేశీ మిత్రన్ ఇస్ ద రైట్ ఆన్సర్. గోల్కొండ రాజ్యాన్ని మొఘలు సామ్రాజ్యంలో ఔరంగజేబు ఎప్పుడు విలీనం చేశారు? 1687, 1677, 1697, 1667. 1687 ఇస్ ద రైట్ ఆన్సర్. యథాపూర్వస్థితి ఉడంబడిక మీద నిజాం సంతకం చేసిన తర్వాత ఏ ప్రాంతం నుంచి భారత సైన్యాలు ఉపసంహరించుకున్నాయి? సికింద్రాబాద్, బొల్లారం, తిరుమలగిరి, పైవన్నీ. తిరుమలగిరి ఇస్ ద రైట్ ఆన్సర్. పోలీసు చర్య తర్వాత 1948లో నిజాం పాలన ముగిసింది. అఖిలాంధ్ర మహాసభను 1949లో ఎవరు నెలకొల్పారు? అయ్యదేవర కాళేశ్వరరావు, కట్టమంచి రామలింగారెడ్డి, దేవులపల్లి రామానుజరావు, బోర్గుల రామకృష్ణారావు. అయ్యదేవర కాళేశ్వరరావు. ముల్కీ ఉద్యమం అంటే ఏమిటి? ఆంగ్లేయులకు వ్యతిరేకత, ఉర్దూ అభివృద్ధి, ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యత, రెవెన్యూ సంస్కరణలు. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యత. ఇండియన్ ముసల్మాన్ అనే గ్రంథాన్ని రచించినటువంటి ఆంగ్లేయుడు ఎవరు? హంటర్, కర్జన్, లిట్టన్, రిప్పన్. హంటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1911లో ఏర్పాటు చేసిన మన సంఘం లక్ష్యం దళితుల పిల్లల్లో విద్యావ్యాప్తి, బాల్య వివాహాలను వ్యతిరేకించడం, జోగిని, మురళి, బసివి వ్యవస్థల నిర్మూలన, పైవన్నీ. పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. అధికార భాషా సంఘం ఏర్పాటైన సంవత్సరం 1965 జనవరి 27, 1966 ఫిబ్రవరి 13, 1966 మార్చ్ 27, 1967 ఏప్రిల్ 25, 1966 మార్చ్ 27. 1958లో జాతీయ అభివృద్ధి మండలి ఎవరి నివేదికను ఆమోదించింది? అశోక్ మెహతా కమిటీ, రాకేష్ మోహన్ కమిటీ, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, స్వరాన్ సింగ్ కమిటీ. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. శాతవాహనుల కాలంలో బుద్ధుడి జన్మకు సంకేతం పద్మం, ధర్మచక్రం, స్తూపం, బోధి వృక్షం. ఏ ప్రాంతీయ సంఘాల ఆవిర్భావంతో 1885లో జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైంది? మద్రాసు మహాజనసభ, ఇండియన్ అసోసియేషన్, బాంబే అసోసియేషన్. పైవన్నీ. పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. విద్వాన్ విశ్వం తరిమిళ్ళ నాగిరెడ్డి రాసిన ఏ గ్రంథం సామ్యవాద ప్రచారానికి తోడ్పడింది? నవ్య సాహిత్యమాల, సాహిత్య దర్శనం, ఆంధ్ర సాహిత్య విమర్శ, సాహిత్యంలో దృక్పథాలు. నవ్య సాహిత్యమాల. కుమార సంభవం రచయిత
కొక్కిలి, పావులూరి మల్లన్న, అయ్యన మహాదేవి, నన్నెచోడుడు. కాకతీయుల కాలంలో తీర్థులంటే ఎవరు? సేనాలులు, మంత్రులు, సైనికులు, దూతలు. మంత్రులు. భారతదేశంలో మొదటిగా భూమిని దానం చేసిన రాజవంశం ఏది? కళింగులు, పల్లవులు, శాతవాహనులు, శకులు. శాతవాహనులు ఇస్ ద రైట్ ఆన్సర్. 1950 ఫిబ్రవరిలో విశాలాంధ్ర మహాసభ ప్రథమ సమావేశం ఎక్కడ జరిగింది? కడప, వరంగల్, హైదరాబాద్, గుంటూరు. వరంగల్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆస్థానంలోని హిందూ దివాన్ ఏమిటి? సర్ కిషన్ ప్రసాద్, పింగళి వెంకట్రామిరెడ్డి, సర్ భగవంత్ ప్రసాద్, పండిత్ రామదాస్. సర్ కిషన్ ప్రసాద్. 1938లో ఉస్మానియా యూనివర్సిటీలో హిందూ విద్యార్థులు ప్రారంభించిన రాజకీయ ఉద్యమం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? జాయిన్ ఇండియా మూమెంట్, స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహం, వందేమాతర ఉద్యమం, ములికి ఉద్యమం. వందేమాతర ఉద్యమం. తెలంగాణ పరిరక్షణ దినాన్ని ఎప్పుడు పాటించారు? 1968 జూలై 10, 1969 జూన్ 10, 1966 ఆగస్ట్ 20, 1969 సెప్టెంబర్ 13, 1968 జూలై 10. అస్పృశ్యుల గురించి రాసిన మొదటి నవల మాలపల్లి 1921లో వెలువడింది. దీని రచయిత ఎవరు? ఉన్నవ లక్ష్మీనారాయణ, దాశరథి, ఆదిరాజు వీరభద్రరావు, సూరవరం ప్రతాపరెడ్డి. ఉన్నవ లక్ష్మీనారాయణ. గ్రంథాలయ ఉద్యమ నాయకుడు ఎవరు? కొమర్రాజు లక్ష్మణరావు, అయ్యంకి వెంకటరమణయ్య, నారాయణరావు, సూరవరం ప్రతాపరెడ్డి. కొమర్రాజు లక్ష్మణరావు. క్రింది వాటిలో సరైనది ఏది? బాదామి చాళుక్యులు మహారాష్ట్ర ప్రాంతాన్ని పాలించారు. వేమ్లవాడ చాళుక్యులు కరీంనగర్ ప్రాంతాన్ని పాలించారు. ముదిగొండ చాళుక్యులు మదిర, మానుకోట, వరంగల్ ప్రాంతాన్ని పాలించారు. పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీర్ కమరుద్దీన్ ఖాన్కు అసబ్జా బిరుదును ప్రదానం చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? బహదూర్ షా, ఔరంగజేబ్, మహమ్మద్ షా, షాజహాన్. ఔరంగజేబ్. ఆనంద భైరవి రాగాన్ని తొలుత ఉపయోగించిన వాగ్గేయ కారకుడెవరు? త్యాగరాజు, క్షేత్రయ్య, సారంగపాణి, రామదాసు. రామదాసు ఇస్ ద రైట్ ఆన్సర్. తూర్పు దేశాల్లో వర్తకం చేసేందుకు ఆంగ్లేయ వర్తకులకు అనుమతి ఇచ్చిన ఇంగ్లాండ్ రాణి? ఎలిజబెత్ II, ఎలిజబెత్ I, విక్టోరియా I, విక్టోరియా II. విక్టోరియా I ఇస్ ద రైట్ ఆన్సర్. హరిజనుల సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను ప్రజల మరియు ప్రభుత్వ దృష్టికి తేవడానికి భాగ్యరెడ్డి వర్మ నడిపిన వారపత్రిక? మిర్రర్, హైదరాబాద్, విశాఖ, కృష్ణపత్రిక. హైదరాబాద్ ఇస్ ద రైట్ ఆన్సర్. నాగార్జునుడు ఎవరి సమకాలికుడు? యజ్ఞశ్రీ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, రెండవ శాతకర్ణి, హలుడు. యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల కాలంలో కోలికలనేవారు వ్యవసాయదారులు, నూనె తీసేవారు, నేత పనివారు, ధాన్యవర్తకులు. నేత పనివారు. గట్టిక అనేది దేవాలయం, బౌద్ధారామం, విద్యాకేంద్రం, నాట్య కళాశాల. విద్యాకేంద్రం. దంబోలి అంటే ఏమిటి? ఒక రకమైన కత్తి, ఒక రకమైన బాణం, శత్రువులపై రాళ్ళు రువ్వే ఫిరంగి. అశ్విక దళం. శత్రువులపై రాళ్ళు రువ్వే ఫిరంగి. లుంబిని వనంలో శిలాశాసనాన్ని ప్రతిష్ఠించిన వారు ఎవరు? ఆచార్య నాగార్జునుడు, అశోకుడు, అమ్రపాలి, ఆర్యదేవుడు. అశోకుడు ఇస్ ద రైట్ ఆన్సర్. లెంకలు అంటే ఏమిటి? శత్రురాజులు, అంగరక్షకులు, నేత పనివారు, విదేశీయులు. అంగరక్షకులు. 1857 తిరుగుబాటులో బ్రిటిష్ వారికి సహాయం చేసి స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు పొందిన నిజాం నవాబు? నిజాం ఉల్ ముల్క్, నసీరుద్దాలా, మహబూబ్ అలీఖాన్, అలిద్దాలా. బోలు శబ్దం వచ్చే ద్వారబంధం ఎక్కడ ఉంది? వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, లేపాక్షి దేవాలయం, భీమేశ్వరాలయం. రామప్ప దేవాలయం. అనల్ మాలిక్ అంటే ఏమిటి? నేనే దేవుణ్ణి, నేనే రాజును, అల్లాయే ప్రభువు, ప్రభువే అల్లా. నేనే దేవుణ్ణి. నన్నయ్య భట్టుకు ఆంధ్ర మహాభారత రచనల్లో తోడ్పడ్డ కవి? పాల్కురికి సోమనాథుడు, నారాయణ భట్టు, పండితారాధ్యుల మల్లికార్జునుడు, రావిపాటి త్రిపురాంతక కవి. నారాయణ భట్టు. అశోకుని శాసన భాగం బయల్పడిన ప్రాంతం? శాలిహుండం, ధరణీకోట, కొట్ట, రాజుల మందగిరి. రాజుల మందగిరి ఇస్ రైట్ ఆన్సర్. తెలంగాణలో ముల్కీ నిబంధనలు ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1888, 1890, 1895, 1885, 1888. జాగీర్దారీ విధానంలో భూములు ఎవరి స్వాధీనంలో ఉండేవి? ముక్తేదారులు, ఇనాందారులు, ఇజారీదారులు, పైవారందరు.
మిలిటరీ సామాగ్రిని నిజాం ప్రభుత్వం ఏ సంస్థ నుంచి కొనుగోలు చేసింది? టాటా కంపెనీ, అట్లాస్ ట్రేడింగ్ సంస్థ, మహీంద్రా అండ్ మహమ్మద్ 2 మరియు 3. ఈ 2 కూడా రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి టాప్ 45 క్వశ్చన్స్ చూసారు కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.